హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పొద్దుగా 3 గంటలకు లేచినామండి. మా బాబు 3 గంటలకు లేచిండు ఒక పొద్దు కోసమని. ఇక రొట్టెలు చేసినాము. ఇక్కడ అన్నం అవుతున్నది. ఇంకా చిక్కుడుకాయ కూర చేసిన. అన్నం ఉడుకుతుంది, మగిలింది ఫ్రెండ్స్. అన్నము ఉడికింది, మగిలింది. ఎందుకంటేమో చిక్కుడుకాయ కూర చేసిన. చిక్కుడుకాయ కూర చేసిన కుక్కర్లోనే చిక్కుడుకాయ చేసినాము. ముఖం కడుక్కున్నా. ఇప్పుడే ముఖం కడగని తిండికి. ఇంకా మా పాపని లేపలేదు, మా చిన్నమ్మాయి లేవలేదు, మా పెద్దమ్మాయి మా బాబు లేచిండు. ఈరోజు వీళ్ళ నాన్న ఉన్నాడంట. నిన్న ఒకరోజు ఉన్నందుకు కలిసిపోయిండు. నిన్న అన్నం తిని పండుకున్నాడు, అసలు లేస్తలేడు, అట్లనే వండుకున్నాడు. మంచిగానే పని చేసిన. ఇప్పుడు ఉన్నాడంట, అలసిపోయిందంట. ఎందుకంటే మేమైతే చపాతీలు చేసి ఇక్కడ పాగిట వేడి చేసిన చాయ్కు మళ్ళీ చపాతీ చేసిన, అన్నం వండినాం. ఇది చిక్కుడుకాయ చేసినాం. రాత్రి జిడ్మి పెట్టింటివి, చిక్కుడుకాయ చేసినాం. ఇప్పుడు మేము తినాలి తినేసి ఒక పొద్దులు కట్టడానికే ఉండాలి. మా చిన్నమ్మాయి లేపలే. మా చిన్నమ్మాయి మేము మా పాప నలుగురం ఉంటున్నాం. ఉంటుందా? ఎందుకు పెద్ద పాప ఉండదంట. నేను మా బాబు మా చిన్నమ్మాయి ముగ్గురం ఉంటాం. మా పెద్ద పాప వాళ్ళ నాన్న ఉండారంట. ఇద్దరు ఒక పొద్దు మేము ఉంటాం. మేము ముగ్గురం ఉండేసి అందుకనే చేసినాం. ఫ్రై చేసి కదా అనుకుంటే కానీ ఫ్రై యాడ్ అవుతుందని ఇక చార్లా కని చేసిన. చారు చేసిన. चक्कर नहीं डालना नहीं रखे, खाली दूध डालना नहीं. डालो मैं दूध, उसमें बिक जाता. हाँ, दूध डाल तो मैं. మా బాబు పాలు రొట్టె తింటాడంట. రొట్టె వేసుకున్నాడు. పాలు పోస్తుంది దీంట్లో. చక్కెర వేసుకొని తేనె వేసుకొని పాలు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. ఇక నేను ఒక రొట్టె తింటాను. ఒక రొట్టె తినేసి అన్నం తినేసి. నువ్వు ఎందుకున్నావు బేట? నిన్నంటే ఉన్నాను. ఏ రోజు ఎందుకున్నావు? నాకు ఒకటే చపాతీ చాలండి. ఇంకా ఇంతే ఒకటే చపాతీని కొద్దిగా ఒక చపాతీకి ఇట్లా అన్నం తెచ్చిందంటే అయిపోతుంది. సరేనా ఫ్రెండ్స్, ఇక మేమైతే కొద్దిగా అయితే 4 గంటలకు లేచినాం. సరే.